తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ మెరుగైన ఫలితాలతో దూసుకుపోతుండటంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా ఎన్నికలలో జోష్ కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది కాబట్టి అక్కడ రాజేష్, రైట్, చెప్పండి రాజేష్. జిల్లాలో ఒక కార్పొరేషన్ తప్ప మిగతా మున్సిపాలిటీ ఫలితాలు కాంగ్రెస్ వైపునే ఉన్నాయి. కాంగ్రెస్ హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని ఇటు భీమ్గల్ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్తలు ఉన్నాయి. ఇందులో 8 కాంగ్రెస్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ 4 స్థానాలు చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కాబోతా ఉన్నారు. అదే బోధన్ విషయానికి వస్తే బోధన్ లో 38 స్థానాలు వార్తలు. అయితే 17 స్థానాలు కాంగ్రెస్ కు వచ్చాయి. ఎంఐఎం కు 12, అదేవిధంగా బీజేపీకి 3, బీఆర్ఎస్ కు 5. ఇక్కడ ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ కలిపి ఇక్కడ ఒక కాంగ్రెస్ చైర్మన్ అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మెజార్టీ స్థానాలు 20 స్థానాల్లో 32 స్థానాలు కానీ 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 7, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ లో 3, ఎంఐఎం 1 స్థానం ఇక్కడ గెలిచిన పరిస్థితి. కామారెడ్డిలో ఇంకొక 31 స్థానాలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు లీడ్ లో ఉన్న 13 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ లో 2. బాన్స్వాడ విషయానికి వస్తే బాన్స్వాడలో 19 స్థానాలు ఉన్నాయి. బాన్స్వాడలో 19 స్థానాల్లో కాంగ్రెస్ 11, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. ఇవి ఇక్కడ కూడా బాన్స్వాడలో ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కూడా 12 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలుపొందగా ఇండిపెండెంట్ 1, బీఆర్ఎస్ 1 గెలుపొందిన పరిస్థితి. ఇక్కడ పార్టీ హస్తగతం చేసుకుని చెప్పవచ్చు. బిచ్చుకుందాలో 12 స్థానాల్లో, ఇందులో ఇది నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 2 స్థానాల్లో ఇక్కడ 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను ప్రస్తుతం అయితే 10 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అయితే 9 డివిజన్లలో ఇటు బీజేపీ పార్టీ లీడ్ లో ఉంది. అందులో 3 డివిజన్లు ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో లీడ్ లో ఉన్న పరిస్థితి. అంటే ఆలస్యంగా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే మరొక 1-2 గంటల్లో పూర్తి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. మొదటి రౌండ్ లోనే ఈ విధంగా అంటే ఇక్కడ నెట్ బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇటు వార్డు స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ నువ్వాలి అన్నట్టు 50 నుంచి 100 ఓట్ల మెజార్టీతో ఎవరు గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఆర్మూర్లో 16
సంబంధించి రీకౌంటింగ్ జరిపించాలని చెప్పేసి ఆర్మూర్ అంటే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆందోళన చేసిన పరిస్థితి. అయితే రికార్డింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆందోళన కొనసాగుతుంది అక్కడ. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో ఇంకో 2 గంటల్లో ఫలితాలు అయితే ఉండే అవకాశం ఉన్నాయి. అయితే 7 స్థానాలు ఇటు ఆర్మూరు, బోధను, భీమ్గల్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, అదే విధంగా ఇటు బిచ్కుంద ఈ అన్నిటికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీట్లు అయితే కైవసం చేసుకుని మెగా స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుని చెప్పొచ్చు. రైట్ రాజేష్, అక్కడ ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతుందంటే ఘర్షణ వాతావరణం, ఎందుకంటే అక్కడ రీకౌంటింగ్ చేయాలని కూడా అంటున్నారు కాబట్టి మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఏమైనా గొడవ చేస్తున్నారా? అయితే ముఖ్యంగా ఆర్మూర్కు సంబంధించి ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 7 స్థానాలు, బీఆర్ఎస్ కు 5 స్థానాలు వచ్చాయి. అయితే ఒక స్థానం వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి, ఒక స్థానం పెరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అంటే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. గేటు పైకి ఎక్కి అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అయితే వారిని నివారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతమైతే ఆర్మూర్ మినహా మిగతా ప్రాంతంలో అయితే గెలిచినటువంటి అభ్యర్థులు బాన్సోడలో కావచ్చు, బిచ్కొండలో, ఎల్లారెడ్డిలో, అదేవిధంగా భీమ్గల్ గెలిచినటువంటి అభ్యర్థులు అయితే ఇటు ఉత్సాహాలు సంబరాలు చేసుకున్న పరిస్థితి. భీమ్గల్ గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపులకు తీసుకెళ్లారు, హైదరాబాద్ రిసార్ట్ కు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బాన్సోడ, అదేవిధంగా ఇటు బోధను, బిచ్కొండకు, ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లో గెలిచినటువంటి వార్డు స్థానాలు గెలిచిన అభ్యర్థులు రిసార్ట్లకు తీసుకెళ్లేందుకైతే ప్లాన్లు వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.